హాయ్ అండి. మీలో ఎంతమందికి కొత్తిమీర పచ్చడి అంటే ఇష్టం? వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అంతే సింపుల్గా కూడా మనం కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చండి. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం ధనియాలు అండ్ జీలకర్ర వేసుకొని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇదే స్టేజ్లో పల్లీలు ఉంటే మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పల్లీలు లేవు. దాని బదులు నేను మినపప్పుని ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొత్తిమీర వేసుకొని జస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. దాన్ని కూడా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు అండ్ చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకోవటం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. సో అలా చింతపండు వేసుకున్న తర్వాత మగ్గించుకోవాలి. ఈ టమాటా మీద స్కిన్ ఎప్పుడైతే వేరు అవుతుందో అప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టి చల్లార్చుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే టమాటాలు కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని జస్ట్ తాలింపు పెట్టుకుంటే ఎంతో సింపుల్గా కొత్తిమీర పచ్చడి రెడీ అయినట్టే. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.